ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ప్రత్తి సాగుకు పెట్టింది పేరు. సాధారణంగా ఈ ప్రాంతంలో ప్రత్తిని ఆగస్టు మొదటి వారం వరకు విత్తుకుంటూ ఉంటారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా రావడంతో ప్రత్తిని ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే ఆలస్యంగా వేసేటప్పుడు ప్రత్తి సాగులో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా విత్తన శుద్ధి, కలుపు నివారణతో పాటు ప్రత్తికి ప్రధాన సమస్య అయిన రసం పీల్చు పురుగులు, గులాబీ రంగు పురుగుల నివారణకు ప్రారంభం నుంచి కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కృష్ణా మండలం క్రిందికి వచ్చే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రత్తి సాగు చేపట్టే రైతులకు సూచనలు అందిస్తున్నారు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.ఎం.వి. ప్రసాద్. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు జిల్లాలో ఎక్కువగా పత్తిని ఇత్తుకుంటుంటారు. ఎక్కువగా బీటీ రకాలను, బీటీ హైబ్రిడ్నే ఇత్తుకుంటుంటారు రైతు సోదరులు. చాలామంది రైతు సోదరులు అడిగేది అంటే ఏ రకమైన బీటీ వంగడాలను ఇత్తుకోవాలని అడుగుతుంటారు. గత 3-4 సంవత్సరాల్లో ఆయా ప్రాంతాల్లో రైతులకు అనుభవం బాగా పండినటువంటి దిగుబడినిచ్చినటువంటి పత్తి వంగడాలను విత్తుకుంటే మంచిది. ఆ పత్తి వంగడాలను కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకొని అవసరమైన మేరకు పత్తి విత్తనాలను కొనుగోలు చేసుకొని విత్తుకోవడం మంచిది. ఎక్కువ ఎకరాల్లో పత్తిని విత్తుకుందామంటే ఆ రైతాంగం, ఆ రైతు సోదరులు చేసుకోవాల్సిన ముఖ్యమైన ఇదేంటంటే 2-3 రకాలను పత్తి విత్తనాలను 2 ఎకరాల్లో ఒక రకము, 2 ఎకరాల్లో ఒక రకం, ఆ రకంగా విత్తుకున్నట్లయితే మంచిగా ఉంటుందండి. మన ప్రాంతంలో అయితే మనకు ఆగస్టు 15 వరకు పత్తిని విత్తుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. ఈ నల్లరేగడి నెలల్లో, ఎర్ర నెలల్లో విత్తుకోవాలన్నా కానీ ఎక్కడైతే నీటి లభ్యత ఉందో వాళ్ళు కూడా అప్పటి వరకు విత్తుకోవడానికి ఆస్కారం ఉంది. ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసిన విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆ విత్తనాలు ఏంటంటే మొదటి 30 రోజుల వరకు ఈ రసం పీల్చే పురుగులైనటువంటి పచ్చదోమ కానివ్వండి, లేకపోతే పేనుబంక కానివ్వండి, ఇటువంటి పురుగులను తట్టుకుంటాయి. వాటితో పాటు తెగుళ్లను తట్టుకోవడానికి ట్రైకోడర్మా విరిడే అనే మందును 8 నుంచి 10 గ్రాములు, తర్వాత సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనే మందును 8 నుంచి 10 గ్రాములు, లేదా కార్బాక్సిన్ మందును 2 గ్రాములు 1 కేజీ విత్తనాన్ని కలిపి విత్తుకున్నట్లయితే తొలి దశలో ఆశించేటువంటి ఈ తెగుళ్లను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. గులాబీ రంగు పురుగు సాధారణంగా ఏంటంటే అక్టోబర్ ఎండ్ నుంచి ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మనం చేయాల్సింది ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు తర్వాత 40 రోజుల నుంచి 45 రోజులప్పుడు మొదలవుతుంది. మనకు గోడ వచ్చేటప్పుడు అది మొదటి తరం మొదలయ్యి తర్వాత 2వ తరము, తర్వాత 3వ తరం వచ్చేసరికి మనకు నవంబర్-డిసెంబర్కి వచ్చేసరికి 3వ తరం వస్తుంది. అది చాలా అధికంగా నష్టం కలుగజేస్తుంది. అందువల్ల ఏం చేసుకోవాలంటే రైతు సోదరులు మొదటి దశలో మోనోక్రోటోఫాస్, ఎసిఫేట్ లాంటి మందులను పిచికారీ చేయకుండా ఉండాలి. ఇటువంటి ఈ ఓపీ కాంపౌండ్స్, మోనోక్రోటోఫాస్ కానీ, ఎసిఫేట్ లాంటి మందులు కానీ ఎక్కువగా పిచికారీ చేసినట్లయితే బాగా పత్తి ఎదిగి ఎదుగుదల బాగా ఉండి బోల్వామ్స్, ముఖ్యంగా మనకు గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశించడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల మనం విత్తుకునేటప్పుడు కూడా రైతు సోదరులు సిఫారసు చేసిన మోతాదులోనే మనం ఎరువులను కూడా వాడుకోవాలి. బీటీ వంగడాలను సాగు చేస్తున్నాం కాబట్టి హైబ్రిడ్ వంగడాలను ఎకరానికి 150 కేజీల నత్రజని, తర్వాత 60 కేజీల భాస్వరము, 60 కేజీల పొటాష్ వాడుకోవాల్సి వస్తుంది. భాస్వరం మొత్తాన్ని కూడా తొలి దశలోనే, అంటే పంట విత్తన మొదటి 20 రోజుల్లోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నత్రజని 3 దఫాలుగా పంట విత్తేటప్పుడు, తర్వాత 60 రోజులప్పుడు, 90 రోజులప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పొటాషియం కూడా సిఫారసు చేసిన మోతాదుల కంటే ఎక్కువ ఎరువులను వాడుకున్నట్లయితే పంట ఏపుగా పెరిగి తర్వాత మనకు గులాబీ రంగు పురుగు ఆశించినప్పుడు ఆ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి ఎక్కువైనప్పుడు గులాబీ రంగు పురుగు అనేది ఈ పురుగు మందులకు లొంగదు, చాలా మొండి పురుగు. అందువల్ల రైతు సోదరులు ఎంతైతే మోతాదు చేసిన సిఫారసు చేసిన మందులను ఎరువులను వాడుకోవాలి. పంట మొదటి దశలో ఫైటోటానిక్ ఎఫెక్ట్, అంటే పంట బాగా ఎదుగుద్ది పురుగు మందులు కొట్టినప్పుడు అటువంటి మందులైనటువంటి ఈ మోనోక్రోటోఫాస్ కానీ, ఎసిఫేట్ కానీ ఇటువంటి మందులను వాడుకోకూడదు. అదేవిధంగా సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో భాగంగా పంట విత్తన 40-45 రోజులప్పుడు ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు మనకు ప్రధాన సమస్య కాబట్టి లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. అంటే మానిటరింగ్ పర్పస్ అయితే, నిఘా పర్పస్ అయితే కింద ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు, అదేవిధంగా మాస్ ట్రాపింగ్ అంటే ఎక్కువ మోతాదులో లింగాకర్షక బుట్టలను అమర్చించి పురుగులను ఒడిసిపెట్టి వాటిని అన్నింటిని కూడా చంపేయటం చేసేస్తే కనుక వాటిని గులాబీ రంగు పురుగు మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. పచ్చదోమ కానీ, పేనుబంక కానీ మొదటి దశలో ఆశించినప్పుడు ఈ పచ్చదోమ ఆకుకు 2 పురుగులు గమనించినప్పుడు మనం ఈ డైఫెన్తురాన్ అనే మందును 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలా, లేదా ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలా, లేకపోతే ఫ్లోనికామిడ్ అనే మందు 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందులను మాత్రమే మొదటి 60 రోజులప్పుడు మార్చి అవసరాన్ని బట్టి వాడుకోవాలి.
అలా కాకుండా ఈ నియోనికోటినాయిడ్ మందులను వాడినట్లయితే ఆ మందులకు ఈ పురుగులన్నీ కూడా నిరోధక శక్తి పెంచుకున్నాయి కాబట్టి మొదటి 60 రోజులప్పుడు ఈ నియోనికోటినాయిడ్ మందులను వాడకుండా ఉండడమే మంచిది. IPM ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సమగ్ర సస్యరక్షణలో భాగంగా విత్తన శుద్ధితో పాటు పంట చుట్టూ ఎత్తుగా పెరిగేటువంటి జొన్న కానీ మొక్కజొన్న కానీ పంటలు విత్తుకోవడము, తర్వాత సిఫారసు చేసిన మోతాదులోనే బ్యాలెన్స్డ్గా ఫెర్టిలైజర్స్ వాడము, అంతేకాకుండా ఒక ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును కూడా వాడుకున్నట్లయితే రెసిస్టెన్స్ వస్తుంది, పంటలోనే తట్టుకునే గుణం యొక్క పెరుగుద్ది. అదేవిధంగా మొదటి దశలో 5% వేప గింజల కషాయం కానీ లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు వేప నూనెను కూడా కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పంట మొదటి దశలో వచ్చేటువంటి ఈ పురుగులను కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. పత్తి విత్తుకున్న తర్వాత రైతాంగం కూడా ఎక్కువగా చేసేది ఏంటంటే పురుగు మందుల వాడకాన్ని మొదలు పెడతారు. ఆ పురుగు మందుల వాడకంలో మొదటి దశలో 2-3 మందులను కలిపి పిచికారీ చేయడం, అంటే మోనోక్రోటోఫాస్ ప్లస్ ఎసిఫేటు, లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎసిఫేటు, లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ మోనోక్రోటోఫాస్ ఇట్లాంటి మందులన్నీ కలిపి పిచికారీ చేస్తుంటారు. కావాలన్నా ఆ పద్ధతి కూడా విడనాడాలి. ముఖ్యంగా మొదటి 60 రోజులు పత్తి ఎదుగుదల తక్కువగా ఉంటుంది, తర్వాత 60 రోజుల తర్వాత పత్తి ఎదుగుదల పుంజుకుంటుంది. అప్పుడే మనకు కలుపు అనేది కూడా ప్రధాన సమస్యగా వస్తుంది. ఈ కలుపు సమస్యను నివారించుకోవాలంటే పత్తి విత్తిన వెంటనే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటాము. విత్తిన వెంటనే 48 గంటల లోపు ఈ పెండిమిథాలిన్ అనే మందును 1.3 లీటర్లు ఒక ఎకరానికి మనం బాగా పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు సమస్య కొంతవరకు తగ్గుతుంది. తర్వాత అంతర్సేద్యం చేసుకోవాలి. అంతర్సేద్యము గొర్రు గుంటకతో అంతర్సేద్యం చేసుకున్నట్లయితే 10-15 రోజుల వ్యవధులు ఇచ్చి పంటలో ఉండేటువంటి ఈ కలుపును కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ పంట విత్తిన తర్వాత గడ్డి జాతి కానీ తర్వాత బ్రాడ్ లీవ్డ్ వీడ్స్ కానీ ఇవి పెరుగుతూ ఉంటాయి. వాటిని నివారించడానికి పైరిథైబెక్ సోడియం అనే మందు ప్లస్ ఫిజిలోపాప్ ఇథైల్ అనే మందు రెండింటిని కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పంటలో వచ్చేటువంటి ఈ గడ్డి జాతి మందులు, తర్వాత ఈ వెడల్పాటి ఆకు జాతి మందులు ఆకులను కూడా ఈ కలుపులను కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు వర్షాలు ఎక్కువగా పడి కూలీలతో కలుపు తీయటం సాధ్యం కానప్పుడు పారాక్వాట్ అనే మందును హుడ్ పెట్టి ఎక్కడైతే కలుపు ఉందో ఆ కలుపు ఉన్న దగ్గర లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు పారాక్వాట్ అనే మందును ప్లస్ యూరియా కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే పంటలో వచ్చేటువంటి కలుపును సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు.